నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. దానం నాగేందర్ రాజీనామా చేస్తారా? సీఎం ఏదంటే దానికి రెడీ అంటున్న దానం కాంగ్రెస్ అధిష్టానం దగ్గర ఎలాంటి హామీ తీసుకున్నారు? ఒకవేళ ఉప ఎన్నిక వస్తే విజయారెడ్డి పరిస్థితి ఏంటి? వాచ్ ది స్టోరీ. పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో ఇబ్బంది పడుతున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మొన్నటిదాకా పదవికి రాజీనామా చేయాలని భావించారట. ఇందుకు ఆయన కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర కొన్ని షరతులు పెట్టారట. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ అభ్యర్థిగా తనని బరిలో దింపాలన్నది మొదటి షరతు అయితే, గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇవ్వాలన్నది రెండో షరతుగా ప్రచారం జరుగుతోంది. ఇక దానం నాగేందర్ షరతుల మీద కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదన్న ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన తన రాజీనామాపై తాత్పర్యం చెందుతున్నారట. అందుకే తాను ఏం చెయ్యాలన్నది సీఎం రేవంత్ రెడ్డి మీదకు నెట్టేసినట్లు తెలుస్తోంది. దీంతో రేవంత్ రెడ్డి ఏం చెబుతారన్న దానిపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోందట. ఇదే సమయంలో దానం రెండు షరతుల మీద కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర రేవంత్ చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ రెండు అంశాలపై తీవ్రంగా ఆలోచిస్తోందట. ఉప ఎన్నిక ఖైరతాబాద్ అభ్యర్థిగా దానం బరిలో దిగితే విజయారెడ్డి పరిస్థితి ఏంటన్న దానిపై పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు విజయారెడ్డి కూడా టికెట్ విషయంలో పట్టుబడితే ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కావటం లేదట. ఒకవేళ దానం పోటీలో దిగితే విజయారెడ్డి పూర్తి స్థాయిలో సహకరిస్తారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట కాంగ్రెస్ నేతలు. ఇప్పటి దానం నాగేందర్ షరతులపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. విజయరెడ్డి కూడా ఉప ఎన్నిక వస్తే టికెట్ విషయంలో పట్టుబట్టే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో విషయం ఏంటంటే, పార్టీ ఫిరాయించి వచ్చిన వ్యక్తి మరోసారి టికెట్ ఇచ్చి ఆ తర్వాత మంత్రి పదవి కట్టబెట్టడం అంటే తనను అవమానించటమే అన్న అసహనంలో విజయరెడ్డి ఉన్నారట. ఈ విషయాన్ని నేరుగా సీఎం దగ్గరే ఆమె చర్చించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే తాజా పరిస్థితిని పార్టీ హైకమాండ్ దగ్గర సీఎం రేవంత్ చర్చించారట. మొత్తం వ్యవహారాన్ని అర్థం చేసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ దానం వ్యవహారంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదట. విజయరెడ్డి మరో తాయిలు చూపించి ఆమె ఓకే అన్న తరువాతే దానం రాజీనామాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్న ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి దానం నాగేందర్ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ అయిందట.